హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణాస్ కిచెన్. సో ఇవాళ వీడియో వచ్చేసి మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరి రీయూనియన్ అనమాట. సో ఆఫ్టర్ 10 years మేము 13-14 బ్యాచ్, 2013-14 బ్యాచ్ 10 years తర్వాత అందరం మళ్ళీ కలిసామన్నమాట. అందరం అంటే అందరికీ కుదరలేదు, కొంతమందికి కలిసిన వరకు, కుదిరిన వాళ్ళ వరకు వచ్చాము. రాజీవ్ గాంధీ పార్క్లో, మేము విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్లో మీట్ అయ్యాము. చాలా ఎంజాయ్ చేసాం గాయస్. అసలు ఫస్ట్ వెళ్ళంగానే పిల్లలైతే ప్లే ఏరియాలోకి వెళ్ళిపోయారు. మా రౌడీ ఉయ్యాలు పట్టుకొని వదలలేదు, మా అక్కకి ఒక డ్యూటీ ఇచ్చేసింది అనమాట. అండ్ అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి చిన్నపిల్లలు అయిపోయారు. కాసేపు ఏజ్ మర్చిపోయి ఎంజాయ్ చేసాము. అండ్ అన్నయ్య వాళ్ళు కూడా, అంటే మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చారు కొంతమంది. తను మా క్లాస్మేట్ వెంకటలక్ష్మి అనమాట. అన్నయ్య చాలా బాగా ఆడేసుకున్నారు దాన్ని అయితే ఆ రోజు, ఒక రేంజ్లో అనమాట. తనకి స్పీడ్ అంటే భయం. అండ్ నెక్స్ట్ మనము మన అంత మాత్రం స్పీడే చాలా ఎక్కువ అనమాట. మనకి స్పీడ్ అంటే చాలా భయం నాకు. సో వీళ్ళేమో స్పీడ్గా అడుగు అని చెప్పి ఏడిపిస్తున్నారనమాట వెనక నుంచి. అండ్ దెన్ మేము ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్స్ చేసుకొని వచ్చామన్నమాట. కూర్చొని మంచిగా తినేసాము. వెజ్ ఐటమ్సే అన్నీ చక్కగా మంచిగా అందరం కూర్చొని తినేసాము. ఆ తర్వాత ట్రైన్ ఉంటుంది కదా రాజీవ్ గాంధీ పార్క్లో, ఆ ట్రైన్కి రైడ్కి వెళ్ళామన్నమాట. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు గైస్, మాకంటే కూడా. మేము కూడా ఎంజాయ్ చేసాం అఫ్కోర్స్. ఈ బిజీ షెడ్యూల్లో జాబ్స్, పర్సనల్ లైఫ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఒక ఫుల్ డే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ దెన్ పిల్లల్ని తీసుకొని బాల్స్ ప్లే జోన్ ఉంటుంది అనమాట. అది రాజీవ్ గాంధీ పార్క్లోనే ఒక సపరేట్ ఏరియా ప్లే జోన్. పిల్లల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది అనమాట. కాసేపు అయితే మాకు కూడా వెళ్ళి అందరూ పడిపోయి ఆడుకోవాలనిపించింది తెలుసా. కాకపోతే మాకు పర్మిషన్ లేదనమాట. ఉండుంటే బాగా ఆడుకునేవాళ్ళం మేము కూడా, మా అక్క పిల్లలు అండ్ మా ఫ్రెండ్ వెంకటలక్ష్మి పిల్లలు ఇద్దరు. సో కొంతమంది మిగతా వాళ్ళు రావాలనుకున్నారు, ఇంకా చాలామంది పర్సనల్ రీజన్స్ వల్ల అండ్ లాస్ట్ మినిట్లో కొంతమందికి కుదరక మిస్ అయింది. డోంట్ వరీ గాయస్, నెక్స్ట్ టైం మళ్ళీ గట్టిగా ప్లాన్ చేద్దాం. ఈసారి అందరం కలిసి ఖచ్చితంగా మీట్ అవుదాం. ఈసారి స్కూల్లోనే ప్లాన్ చేద్దాము. అండ్ లాస్ట్కి అయితే అందరం కలిసి ఒక 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా ఇలా ఒక చోట మీట్ అవ్వాలి, గెట్ టుగెదర్ పెట్టుకోవాలి అని చెప్పి గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ప్రామిస్లు చేసుకొని బయలుదేరిపోయామన్నమాట. రిటర్న్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. సో మీకు కూడా మీ ఫ్రెండ్స్, మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చుంటే కామెంట్ చేసేయండి. మేమైతే విజయవాడ కవితా సుబ్బారావు స్కూల్ బ్యాచ్, మా స్కూల్ బ్యాచ్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. Until then, keep watching. Bye bye. Please do like, share and subscribe to my channel.